గన్నవరంలో వలభనేని మంచోళ్ళు పనికిరారుగా, మంచోళ్ళు పనికిరారుగా, ఎందుకనంట అంతే మంచి పనికిరారుగా. 5 సంవత్సరాలు తెలుసుద్దిలే ఆయన. అన్న జగన్ గారు నిన్న ట్వీట్ చేశారన్న, ఈవీఎంలు కాకుండా బ్యాలెట్ పేపర్ ద్వారా ఎలక్షన్ జరిగితే బాగుండు అంటున్నారు. దీని మీద మీ అభిప్రాయం? అదే ఈవీఎం, మేము మా అభిప్రాయం కూడా దానికే ఏకీభవిస్తున్నాం. ఈవీఎం కాదు, బ్యాలెట్ పేపర్. కాదన్నా, ఇప్పుడు మీకు ఎలా ఉంటుంది అంటే చంద్రబాబు నాయుడు ఇచ్చిన పథకాలను ఆకర్షితులు అయ్యారంటారా, లేకపోతే జగన్ గారి మీద నమ్మకం లేక చంద్రబాబు నాయుడు గెలుస్తారంటారా? ఈవీఎంలు ట్యాపరింగ్ అనుకుంటున్నాం మేము, అనుకుంటున్నాం మేము. వ్యాపారంలో వలభనేని వంశీ పార్టీ మారటమే ఓటమి కారణం మెయిన్. అంటే నేనే గెలుస్తానని చెప్పడం జరిగింది. నేనే గెలుస్తున్నావు, నువ్వు పార్టీ ఎప్పుడైతే మారో నువ్వు అప్పుడు డౌన్ అయిపోయింది. ఎందుకంటే ఇక్కడ పెచ్చింగ్, టీడీపీ పెచ్చింగ్, గన్నవరం నియోజకవర్గం టీడీపీ పెచ్చింగ్, దానివల్ల నువ్వు వంశీ గారికి పోతాం కారణం. అంటే ఇక్కడ వలభనేని వంశీ గారు కూడా వ్యక్తిగతంగా చాలా మంచి పనులు చేశారని. వ్యక్తిగతంగా చాలా మంచి పనులు చేశాడు. నువ్వు పార్టీ మారటమే నువ్వు చేసిన తప్పు మెయిన్. వ్యక్తిగతంగా ఆయన మంచోడే, అన్ని పనులు చేశాడు. పనులు మొత్తం ఆయన ఇప్పుడు యార్లగడ్డ ఆయన ఏం చేయలే, వంశీ గారే చేశాడు. కానీ పార్టీ మారటం వల్ల ఆయనకి దెబ్బేసింది అంతే. చెప్పను సరే, గన్నవరంలో వలభనేని వంశీ ఓటమి కారణాలు ఏమంటారు? వలభనేని వంశీ ఓటమి కారణం అంటే చెప్పలేమండి అది. ఎందుకంటే ఆయన మంచి పనులు చేశారు గన్నవరంలో. ఆయన గురించి ఎప్పుడు కూడా జనాల్లో మేమందరం ఓడిపోతున్నాం అనుకోవాలా, గెలుస్తారని అనుకున్నాం. అలాగే యార్లగడ్డ కూడా అలాగే ఆయన కూడా చేస్తారని జనాలు ఓట్లేసారు. అంటే నేనే గెలుస్తానని చెప్పుకున్నటువంటి వలభనేని వంశీ అంటే ఓడిపోయారు. వలభనేని వంశీ అంటే నేనే గెలుస్తానని చెప్పి ధీమా అంటే ఎవడ కూడా ఎంత ఈజీగా యార్లగడ్డ కూడా గెలుస్తారు అనుకోవాలా, టైట్ ఫైట్ అనుకున్నాం. కానీ ఊహించిన విధంగా ఓట్లు పండి. మరి సార్, జగన్మోహన్ రెడ్డి గారు నేను ట్వీట్ చేశారు సార్, అంటే ఈవీఎంల ద్వారా కాదు బ్యాలెట్ పేపర్ ద్వారా జరిగితే న్యాయం కనపడినట్టుగా ఉంటుందని చెప్పడం జరిగింది. దీని మీద అది కరెక్ట్ కాదండి. మరి లాస్ట్ టైం జగన్ కూడా అలాగే వచ్చినాయి ఓట్లు, ఇప్పుడు టీడీపీకి వచ్చినాయి. అంటే మెయిన్ వంశీ గారికి వ్యతిరేకత లేదు కానీ జగన్కి వ్యతిరేకత ఉందండి. దాని మూలంగా ఎవరికళ్ళు రాజధాని కూడా మనకి 3 రాజధానులని ఇది చేస్తున్నారని చెప్పి మనకు అమరావతి రాజధాని కావాలని చెప్పి ఓట్లు కూడా వేసిన వాళ్ళు ఉన్నారు. వైజాగ్ని ఏదో వీళ్ళు స్పెషల్గా డెవలప్ చేసేది ఏమి లేదు. వైజాగ్ ఆల్రెడీ డెవలప్ ఏరియా అనేది. అమరావతి డెవలప్ చేసి ఈ గుంటూరు కృష్ణా జిల్లాలో ఈ చుట్టుపక్కల ఏరియాలను కూడా డెవలప్ అవుతాయని అందరూ ఇచ్చేసారు. అంటే కృష్ణా జిల్లాలో ఒక్క సీటు కూడా గెలవకూడదు చెప్పాక కృష్ణా గుంటూరు జిల్లాలో పూర్తి వ్యతిరేకత ఉంది గవర్నమెంట్కి. ఇక్కడ వలభనేని వంశీ ఓడిపోయే కారణం ఏంటంటారు బాబాయ్? పనులు చేయాల అంటే వల్లభనేని వంశీ బాగానే తిరిగాడు కానీ జగన్ పనులు చేయలే. అభివృద్ధి లేదు, రోడ్లు పని లేదు. అంటే మరి సరిగ్గా అభివృద్ధి చేయలేదు. మరి ఒక్క రోడ్డు సరిలేదు, ఒక్క రోడ్డు అన్నా వేయించాడు, అన్నీ పోయిలే. అంటే ఇప్పుడు మరి గెలుస్తా అని చెప్పారు కదా ఆయన గెలుస్తారు అనుకున్నారు కదా అందరూ. ఆయన మంచి పని చేశారని చెప్పి అంటున్నారు, చెరువుల ద్వారా నీరు ఇచ్చారని కదా అన్నారు. మంచి పనులు చేశాడు కానీ జనాలు దెబ్బ కొట్టారు. గన్నవరంలో వలభనేని వంశీ ఓటమి కారణం ఏంటో? ఓటమి కారణం అసలు దళితులను పట్టించుకొని వంశీ ఫస్ట్ ఆఫ్ ఆల్. వెంకట్రావు గారు చదువుకున్న మనిషి, ల్యాండ్ మాఫియా మొత్తం చేసింది వంశీ దళితులకు ఏమి చేయాల. అది వెంకట్రావు గారి గెలుపు కారణమే దళితులు. మెజార్టీ ఇచ్చారు, పక్కా గెలుపు. అది తెలుసు యార్లగడ్డ వెంకట్రావు గారు. వంశీది ఏం లేదని తెలిపోయింది. సరే, ఇక్కడ జగన్ గారు నేను ట్వీట్ చేశారు, ఈవీఎంల ద్వారా కాదు బ్యాలెట్ పేపర్ ద్వారా ఎలక్షన్ జరిగితే బాగుంటుంది అని. ఓడిపోయినోడు ఏందని చెప్తాడు. గెలిచిన వాళ్ళు ఏం మాట్లాడరు. గన్నవరంలో వలభనేని వంశీ ఓడిపోవడం కారణం అన్న, ఇక్కడ మరి జగన్ గారు ఈవీఎంలు కాదు బ్యాలెట్ పేపర్ ద్వారా ఎలక్షన్ జరిగితే బాగుంటుంది. పాతకాలం పద్ధతే కరెక్ట్. అదే కరెక్ట్ అనుకుంటున్నాం. నేను కూడా అదే కరెక్ట్ అనుకుంటా.
మరి గతంలో కూడా ఇదే 2019లో జగన్ గారు గెలిచినప్పుడు కూడా ఈవీఎం ట్యాపరింగ్ జరిగే ఉంటుంది అనుకుంటున్నాను. అదంతా దైవేచ్ఛ, మనమేం చెప్పలేం. అంతా దేవుడు చూసుకుంటాడు ఏం జరిగింది అనేది, మనకేం తెలియదు. ఇప్పుడు మనం ఊరికే సపోజ్ ఈ ఫోన్ ఉంది, ఇప్పుడు నెంబర్లు ఊరికే ఇలా నెంబర్లు అనుకుంటాం, ఇలా అనుకుంటాం కదా నెంబర్లు. ఇలా అనుకున్నప్పుడు గబక్కన ఒకదాని మీద టచ్ అయిపోయి ఒకదానికి వెళ్ళిపోద్ది. వెళ్ళిపోయినప్పుడు పొరపాటున ఇంకొకరికి కాలు వెళ్ళిపోయింది. అలాంటివి జరిగితే జరగకుండొచ్చు, అది చెప్పలేము. నాకు తెలీదు. నాకు తెలిసిన వరకు పాతకాలందే కరెక్ట్. అది గన్నవరంలో వల్లభనేని వంశీ ఓడిపోవడానికి కారణం ఏంటి? వాడిపోవడానికి చెప్పలేమన్నా. జగన్ గారు నేను ట్వీట్ చేశారు, ఈవీఎంల ద్వారా కాకుండా బ్యాలెట్ పేపర్ ద్వారా ఎలక్షన్ జరిగితే బాగుంటుంది. బ్యాలెట్ పేపర్ అయితే బాగానే ఉంటుంది. పాత రోజుల్లో బ్యాలెట్ పేపరే కదా, కొత్తగా వచ్చింది ఈవీఎం. టెక్నాలజీ పెరిగే కొలది ఈవీఎంలు పెట్టారు. హ్యాక్ చేసే అవకాశం ఉందంటున్నారు. లేదంటున్నారుగా, చాలామంది యాక్ట్ చేసే లేదంటున్నారు కదా చాలా సీనియర్లు నాయకులు. మరి ఎట్లా ఉంటుందని మనకు తెలియదు కదా. కొంతమంది 2019లో కూడా ఇది ఈవీఎంలతో జగన్ గెలిచారు. ఆ టాక్ కూడా ఉంది. 150 వచ్చినట్టు మాట్లాడలేదు, ఇప్పుడు మాట్లాడుతున్నారు ఏంటని. ప్రజలు ఏ తీర్పు ఇస్తే అదే కదా. జగన్ గారు నేను ట్వీట్ చేశాను, బ్యాలెట్ ఈవీఎంల ద్వారా కాకుండా బ్యాలెట్ పేపర్ల ద్వారా ఎలక్షన్ జరిగితే బాగుంది అంటున్నారు. గెలిచేవాడే ఎవరు? ఈ పేపర్లు అయితే ఎందుకని అంటారు? అంత అవి మోసం జరిగింది అన్నారుగా. మోసం జరుగుతుంది. మీరేమనుకుంటారు? బాగా తెలుసు అనుకుంటున్నారు ఎవరు? జనాలు పేపర్లు. మోసం జరిగితే 2019లో కూడా జగన్ గారే గెలిచారు అంటున్నారు, అదే ఈవీఎంలతో. రకరకాలుగా అంటున్నారు. వల్లభనేని వంశీ ఓడిపోవడానికి కారణం ఏంటంటారు? వంశీ గారు ఓడిపోవటానికి బలమైన కారణాలు అయితే ఏమీ లేవు. అది వేవ్లో వెళ్ళిపోయింది అంతే. ఇది ఆల్రెడీ ఇప్పుడు టీడీపీ వేవ్ కదా, ఆ వేవ్లో వెళ్ళిపోయింది అంతే. అంటే అలాంటి వే రావడానికి కారణం ఏంటంటారు? ఆయన ఒక్కడే కాదు కదా, రాష్ట్రం మొత్తం ఓడిపోయింది కదా. ఆయన ఏం తప్పులు చేయలేదు కదా. ఆయన 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 జనాలకు సహాయ సహకారాలు సక్రమంగా అందించాడు. ఆయన ఎక్కడా కూడా జనాలను హింసించలేదు. ఆయన సామాన్యుల్ని మధ్యతరగతి వాళ్ళు అందరికీ సంపూర్ణ సహకారాలు అందించాడు. దాని మూలంగా ఆయనగా ఓడిపోవడం కాదు, అది ఒక రాష్ట్రంలో ఒక గాలి ఒక పక్కకి ఈసేసింది కదా, దాంట్లో భాగంగా ఓడిపోవడమే. కానీ ఆయన మీద వ్యతిరేకత ఏం లేదు. సార్ ఇప్పుడు మీరు చూస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు నేను ట్వీట్ చేశారు, ఈవీఎంలు కాకుండా బ్యాలెట్ పేపర్ ద్వారా ఎలక్షన్ జరిగితే బాగుంటుంది, న్యాయం కనపడినట్టుగా ఉంటుంది అన్నది. దాన్ని కూడా మేము ఏకీభవిస్తున్నాం. ఎందుకంటే ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద అంత వ్యతిరేకత లేదు. కానీ ఒక బీజేపీకి ఇక్కడ ఓటు బ్యాంకు లేని బీజేపీ కూడా అన్ని సీట్లు గెలవడం అంటే దీంట్లో ఈవీఎంల యొక్క పాత్ర ఉందనేది మేము కూడా భావిస్తున్నాం సామాన్యులుగా. అది అందుకనే జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకతతో మాత్రం అంత దారుణంగా సీట్లు కోల్పోలా. ఎంత హీనంగా వేసుకున్నా కానీ 70-80 సీట్లు వచ్చాయి. ఏది కొద్ది గొప్ప వ్యతిరేకత ఉండాలి, వ్యతిరేకత అనేది కనపడలా. అదే ఈ సంఘటన ఏంటి అనేది మేమే మర్చిపోలేకపోతున్నాం. అది